వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ నుంచి 1 and 2 మార్క్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూస్తున్నాం అనమాట. లిమిట్స్ నుంచి ఆల్రెడీ ఇది పార్ట్ 1లో మనం 26 క్వశ్చన్స్ చూసాం కదా నాన్న. ఇది 27 నుంచి ఇక్కడ పార్ట్ 2లో చూస్తున్నాం అనమాట. వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ నాన్న, ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. కంప్యూట్ లిమిట్ x టెన్స్ టు 0 log 1 + 2x / x. ఓకే, మనకున్న ఫార్ములా ఏంటి? లిమిట్ x టెన్స్ టు 0 log 1 + x / x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 2x ఉంది కదా, సో ఇక్కడ కూడా మనకు 2x ఉండాలి. అలాగే x టెన్స్ టు 0 అంటే 2x టెన్స్ టు కూడా 2 × 0, దట్ ఈస్ 0. 2x టెన్స్ టు, ఓకే. సో లిమిట్ 2x టెన్స్ టు 0 log 1 + 2x బై, మనకి 2x కావాలి కదా, సో కిందన మల్టిప్లై బై 2 డివైడెడ్ బై 2 ఇంటూ x. ఓకే, మల్టిప్లై బై 2 డివైడెడ్ బై 2 ఇంటూ x యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లిమిట్ x టెన్స్ టు 2x టెన్స్ టు 0 log 1 + 2x బై 2x ఇంటూ 2. సో ఇదే. సో మనకి ఆన్సర్ ఎంత? ఇదంతా 1 అయిపోతుంది. 1 × 2 దట్ ఈక్వల్ టు 2. 2 is the answer. Okay. Next problem, compute limit x tends to 0 e power sin x minus 1 by x. ఓకే, మనకున్న ఫార్ములా ఏంటి? లిమిట్ x టెన్స్ టు 0 e power x minus 1 by x ఈక్వల్ టు 1. అయితే x ప్లేస్లో ఇక్కడ sin x ఉంది కదా, కింద కూడా మనకి డినామినేటర్లో sin x ఉండాలి. ఓకే, కాబట్టి మల్టిప్లై బై sin x అండ్ డివైడెడ్ బై sin x చేసేసుకుంటాం. అప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 e power sin x minus 1 by sin x ఇంటూ sin x బై డివైడెడ్ బై x ఎలాగో ఉంది కదా మనకి. ఇప్పుడు మనం లిమిట్ని డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం దీనికి దీనికి కూడా. అప్పుడు లిమిట్ sin x టెన్స్ టు 0 అయితే sin x ఆల్సో టెన్స్ టు 0 e పవర్ sin x minus 1 by sin x ఇంటూ లిమిట్ దీనికి x టెన్స్ టు 0 sin x by x. ఓకే, సో ఈ పార్ట్ అంతా మనకి 1 అయిపోతుంది. అలాగే మనకి లిమిట్ x టెన్స్ టు 0 sin x by x ఈక్వల్ టు 1 అని కూడా ఉంది కదా, సో అది కూడా 1 అయిపోతుంది. ఈ పార్ట్ కూడా 1 × 1 1 అనమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, కంప్యూట్ లిమిట్ x టెన్స్ టు 5 e పవర్ x మైనస్ e పవర్ 5 by x మైనస్ 5. సో మనకున్న ఫార్ములా లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 by x ఈక్వల్ టు 1 కదా. సో ఆ ఫార్ములాకి మనం తెచ్చేసుకోవాలి. ఈ పవర్ 5 మనం కామన్ తీసేస్తే 1 వచ్చేస్తుంది మనకి. సో కామన్ తీయండి. లిమిట్ x టెన్స్ టు 5 అలాగే ఉంది. ఇంకా ఈ పవర్ 5 కామన్ తీస్తే ఈ పవర్ x మైనస్ 5 అవుతుంది. ఇక్కడ మైనస్ 1 బై x మైనస్ 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x మైనస్ 5 టెన్స్ టు 0 ఈ పవర్ 5 ఇంటూ ఈ పవర్ x మైనస్ 5 మైనస్ 1 బై x మైనస్ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 5 ఇటువైపు బయటకు తెచ్చేయండి. మిగిలిన పార్ట్ అంతా చూడండి. లిమిట్ x మైనస్ 5 టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 5 మైనస్ 1 బై x మైనస్ 5. సో ఈ పార్ట్ అంతా మనకి ఫార్ములా లా ఉంది, అంటే 1 అయిపోతుంది. సో ఈ పవర్ 5 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు ఈ పవర్ 5. ఈ పవర్ 5 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సిమిలర్గానే ఉంది ప్రాబ్లం చూడండి. లిమిట్ x టెన్స్ టు 3 లిమిట్ x టెన్స్ టు 3 అయితే x మైనస్ 3 టెన్స్ టు 3 మైనస్ 3 దట్ ఈస్ x మైనస్ 3 టెన్స్ టు 0 అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ సిమిలర్గానే ఈ పవర్ 3 కామన్ తీసేస్తాం. లిమిట్ x మైనస్ 3 టెన్స్ టు 0 ఈ పవర్ 3 కామన్ తీస్తే ఈ పవర్ x మైనస్ 3 అవుతుంది. ఇది మైనస్ 1 బై x మైనస్ 3. ఓకే, సో ఈ పవర్ 3 బయటకు తీసేస్తే లిమిట్ x మైనస్ 3 టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 3 మైనస్ 1 బై x మైనస్ 3. ఇదంతా మనకి 1 అయిపోతుంది ఫార్ములాని బట్టి. సో ఈ పవర్ 3 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు ఈ పవర్ 3. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, కంప్యూట్ లిమిట్ x టెన్స్ టు 0 log 1 + x క్యూబ్ బై sin క్యూబ్ x. ఈ సమ్లో మనకి 2 ఫార్ములాలు కనిపిస్తున్నాయి మనకి యూస్ చేయడానికి. ఏంటవి? లిమిట్ x టెన్స్ టు 0 log 1 + x by x ఈక్వల్ టు 1 అనే ఫార్ములాని మనం తెచ్చుకోవచ్చు. అలాగే లిమిట్ x టెన్స్ టు 0 sin x by x ఈక్వల్ టు 1 అనే ఫార్ములా కూడా యూస్ చేయొచ్చు.
సో అవి ఎలాగో అనేది ఒక చిన్న కిట్టింపు చేసేయడమే అనమాట. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లాగ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ చేసేయండి, ఇంటూ ఎక్స్ క్యూబ్ చేయండి. కింద ఎలాగో సైన్ క్యూబ్ ఎక్స్ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. ఓకేనా? సో మల్టిప్లై అండ్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్. అప్పుడు ఇదంతా మనకి 1 అయిపోతుంది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సో ఎక్స్ టెన్స్ టు 0 అయితే ఎక్స్ క్యూబ్ కూడా టెన్స్ టు 0 కదా, లాగ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ బై సైన్ క్యూబ్ సైన్ ఎక్స్ హోల్ క్యూబ్ రాసేద్దాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ దీన్ని మళ్ళీ ఎలా రాద్దాం? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ క్యూబ్. సో ఈ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఎంత? మనకి 1. దట్ ఈస్ 1 ఇంటూ 1 క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 1. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కంప్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 రూట్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సో దీనికి మల్టిప్లై అండ్ డివైడెడ్ బై మన రూట్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్తోని 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది చేసినప్పుడు ఈ రెండు మల్టిప్లై అయితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలా ఉంది. ఇది ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది మనకి పైన న్యూమరేటర్లో. సో ఏ స్క్వేర్ అంటే ఎంత? రూట్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, 1 స్క్వేర్ హోల్ బై ఎక్స్ ఇంటూ రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఇది రూట్ను స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలింది ఏంటి అక్కడ? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ బై ఎక్స్ ఇంటూ రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఎక్స్కి బదులు 0 పెట్టేసేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై రూట్ 1 ప్లస్ 0 ప్లస్ 1. దట్ ఈస్ 1 బై రూట్ 1 అంటే రూట్ 1 ప్లస్ 1. సో రూట్ 1 అంటే 1 కదా, 1 ప్లస్ 1 అనమాట. అంటే 1/2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం ఇవాల్యుయేట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ బై ఎక్స్ మైనస్ 1. మనకున్నది ఏంటి ఫార్ములా? లాగ్ తోని లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లాగ్ 1 ప్లస్ ఎక్స్ టు ద బేస్ ఈ బై ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఉంది. సో ఈ ఫార్ములాకి మనం తెచ్చేసుకోవాలి. దానికి ఏం చేస్తాము? పుట్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు వై. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ వై. ఓకే, సో ఈ 1 ఇటు వచ్చేస్తే ప్లస్ 1 అయిపోతుంది. ఇటు ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ వై అయింది. ఓకే, అలాగే ఎక్స్ టెన్స్ టు 1 అయితే దట్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ 1 టెన్స్ టు 1 మైనస్ 1 దట్ ఈస్ 0. సో ఎక్స్ మైనస్ 1 టెన్స్ టు 0 దట్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ 1 అంటే ఏంటి? వై టెన్స్ టు 0 అనమాట. ఓకే, ఇప్పుడు వేసేద్దాం. లిమిట్ వై టెన్స్ టు 0 లాగ్ ఎక్స్ అంటే ఏంటమ్మా? 1 ప్లస్ వై. 1 ప్లస్ వై టు ద బేస్ ఈ బై ఎక్స్ మైనస్ 1 అంటే వై. ఓకే, సో ఇది ఎలా ఉంది? మనకున్న ఫార్ములా లాగే ఉంది కదా. సో ఇది 1 అనమాట. ఓకే, అంతే ఆన్సర్. వెరీ సింపుల్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇవాల్యుయేట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 5 మైనస్ 1 బై ఎక్స్. ఓకే, సో దీనికి కూడా పుట్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు వై. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు వై మైనస్ 1. ఓకే, ఇప్పుడు లిమిట్ ఎలా మారుతుంది? ఎక్స్ టెన్స్ టు 0 ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ 1 టెన్స్ టు 0 ప్లస్ 1. దట్ ఇంప్లైస్ వై టెన్స్ టు 1 అనమాట. ఎక్స్ ప్లస్ 1 అంటే ఎంత? వై. టెన్స్ టు 0 ప్లస్ 1 అంటే 1. సో లిమిట్ ఎక్స్ దేమో వై కింద మారిపోయింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం. లిమిట్ వై టెన్స్ టు 1 ఎక్స్ ప్లస్ 1 అంటే వై పవర్ 5 మైనస్ 1 బై ఎక్స్ అంటే వై మైనస్ 1. ఓకే,
దీన్ని ఎలా రాసుకోవచ్చు? లిమిట్ y టెన్స్ టు 1 y పవర్ 5 మైనస్ 1 పవర్ 5 బై y మైనస్ 1 అని రాసుకోవచ్చు. 1కి పవర్ ఎంతైనా సరే 1ఏ కాబట్టి. ఓకే, ఇది ఎలా ఉంది ఫార్ములా చూడండి. లిమిట్ x టెన్స్ టు a x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a, దట్ ఈస్ n a పవర్ n మైనస్ 1 ఫార్ములాలా ఉంది. ఓకే, ఈ ఫార్ములాలా ఉంది. సో దాన్ని బట్టి మనం ఏం రాసేస్తాం ఆన్సరు? n అంటే ఇక్కడ 5 ఇంటూ a అంటే 1 పవర్ 5 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1కి ఎంత పవర్ అయినా 1ఏ కాబట్టి దట్ ఈక్వల్ టు 5 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. లిమిట్ x టెన్స్ టు 2 x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 4x బై x స్క్వేర్ మైనస్ 4. ఓకే, సో న్యూమరేటర్ని చూడండి, అన్నిట్లో x ఉంది కాబట్టి x కామన్ తీసేయండి. అప్పుడు x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 బై కిందన ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి అంటే 2 అనుకోండి, 2 స్క్వేర్ లా ఉంది. ఇది అంటే x స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ లా ఉంది 4 కాబట్టి దాన్ని అలా రాసేసుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ దీన్ని ఎలా రాస్తాము? లిమిట్ x టెన్స్ టు 2 x ఇంటూ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 అంటే ఇది x మైనస్ 2 హోల్ స్క్వేర్. x మైనస్ 2 హోల్ స్క్వేర్ని విడదీయండి అమ్మా. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే x స్క్వేర్, మైనస్ 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 4x. ఓకే, ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4. సో x మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది ఇది. ఓకే, బై ఇది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే x ప్లస్ బి అంటే 2, ఏ మైనస్ బి అంటే x మైనస్ 2. ఓకే, సో ఇది ఒక x మైనస్ 2 ఒక x మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది లిమిట్ x టెన్స్ టు 2 x ఇంటూ x మైనస్ 2 బై x ప్లస్ 2. ఇప్పుడు xకి బదులు 2ని సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 2 ఇంటూ 2 మైనస్ 2 బై 2 ప్లస్ 2. సో 2 ఇంటూ 0, 2 మైనస్ 2 0 బై 2 ప్లస్ 2 is 4 అంటే 0 బై 4. 0 బై ఎనీథింగ్ is 0. సో 0 is the answer. ఓకే, సో నెక్స్ట్ సమ్ చూడండి. లిమిట్ x టెన్స్ టు 2 x స్క్వేర్ మైనస్ 4 బై x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 4x. ఇందాక సమ్కి ఇది న్యూమరేటర్ డినామినేటర్ అయిపోయింది, డినామినేటర్ న్యూమరేటర్ అయిపోయింది. సో x టెన్స్ టు 2 న్యూమరేటర్ ఎలా రాయొచ్చు మనం? x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 2 అని రాయొచ్చు. బై x కామన్ తీసేస్తే x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4. ఓకే, లిమిట్ x టెన్స్ టు 2 x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 2 బై x ఇంటూ ఇది ఎలా ఉంది? x మైనస్ 2 హోల్ స్క్వేర్ లా ఉంది. సో ఒక x మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే లిమిట్ x టెన్స్ టు 2 x ప్లస్ 2 బై x ఇంటూ x మైనస్ 2 ఇది మనకి మిగిలింది. ఇప్పుడు xకి బదులు 2 వేసేయండి. 2 ప్లస్ 2 బై 2 ఇంటూ 2 మైనస్ 2, 4 బై 2 ఇంటూ 0, 4 బై 0 అన్డిఫైన్డ్ అనమాట ఇది మనకి. ఓకేనా? అన్డిఫైన్డ్ ఎందుకంటే డినామినేటర్లో 0 వచ్చింది కాబట్టి. ఓకే, ఈ సమ్లో చూడండి అమ్మా. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 2 x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో లిమిట్ x టెన్స్ టు 2 న్యూమరేటర్ని చూస్తే x స్క్వేర్ కామన్ తీయొచ్చు, అప్పుడు మిగిలేది x మైనస్ 2. సో x క్యూబ్లోంచి x స్క్వేర్ కామన్ తీస్తే x మిగిలింది, ఇక్కడ x స్క్వేర్ని కామన్ తీసేస్తే 2 మిగిలింది. బై x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేసేయండి అమ్మా. x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6ని ఎలా చేస్తాం? 6 1 జా 6 రావాలి. మళ్ళా అది x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x, 3 2 జా 6 కాబట్టి. ఓకే, సో మైనస్ 3x మైనస్ 2x, x ఇంటూ x మైనస్ 3, మైనస్ 2 కామన్ తీస్తే x మైనస్ 3. సో x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 మీకు తెలుసు కదా ఆల్రెడీ ఫ్యాక్టరైజ్ చేయడం. సో అదే అనమాట ఇక్కడ మనం చేసాం. x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. లిమిట్ x టెన్స్ టు 2 x స్క్వేర్ ఇంటూ x మైనస్ 2 బై x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3. x మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంక మనకున్నది లిమిట్ x టెన్స్ టు 2 x స్క్వేర్ బై x మైనస్ 3. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేసేయండి. xకి బదులు 2 స్క్వేర్ బై 2 మైనస్ 3, దట్ ఈస్
4 by -1. That is -4 is the answer. నెక్స్ట్ ప్రాబ్లం మనకి లిమిట్ x టెన్స్ టు 2 3x² - x - 10 by x² - 4. x² - 4 మళ్ళీ మనకి x + 2 × x - 2 లా ఉంది, a² - b² ఫామ్లో. మనకి ఇంకా 3x² - x - 10ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. 10 3s are 30 కదా, 30 రావాలంటే 3x² - 6x + 5x, 6 5s are కూడా 30 కాబట్టి -10. 3x కామన్ తీస్తే x - 2 ప్లస్ 5 కామన్ తీస్తే x - 2. సో 3x + 5 × x - 2 ఇవి ఫ్యాక్టర్స్ మనకి. ఇప్పుడు వేసేయండి లిమిట్ x టెన్స్ టు 2 3x + 5 × x - 2 by x - 2 × x + 2. ఇది a² - b², b అంటే 2 అనమాట, 2 స్క్వేర్ లా ఉంది 4 కాబట్టి. సో x - 2 x - 2 క్యాన్సిల్ అయిపోతే లిమిట్ x టెన్స్ టు 2 3x + 5 by x + 2. ఇప్పుడు 2 వేసేయండి xకి బదులు 3 × 2 + 5 by 2 + 2, 6 + 5 by 4, that is 11 by 4. This is the answer. Okay. So next problem, limit x tends to 2 minus mod x minus 2 by x minus 2. 2 minus అన్నారు అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనమాట, LHL. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ లో మోడ్ x ఈక్వల్ టు -x అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మోడ్ x - 2 ఇచ్చారు, అంటే -x - 2 అనమాట. సో అదే మనం సబ్స్టిట్యూట్ చేసేసుకుంటాం. లిమిట్ x టెన్స్ టు 2, సో మోడ్ x - 2 అంటే ఎంత, -x - 2 by x - 2. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది లిమిట్ x టెన్స్ టు 2 -1. ఇంకా x లేదు కదా ఇక్కడ, ఆన్సర్ -1. xకి బదులు 2 పెట్టడానికి x లేదు కదమ్మా, ఆన్సర్ ఇక్కడ మనకి -1. ఓకే. సో వీడియో లెంతీ అయిపోతుంది కదా నాన్న, ఇంకా మనం చెప్తే, కాబట్టి పార్ట్ 3లో మిగిలిన సమ్స్ మనం చూద్దాము. ఓకేనా, 1 and 2 మార్క్స్ చాలా ఈజీ నాన్న, ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. ఓకే.